హాయ్ వ్యూర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1523 అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లలో 19 యూనివర్సిటీలలో ఈ పోస్టులను 64 నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం మరి ఈ పోస్టులను 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఈ పోస్టులకు చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేయాలని భావిస్తున్నప్పటికీ చాలా రకాలైనటువంటి సందేహాలు వీటికి సంబంధించి అభ్యర్థులకు వస్తూ ఉన్నాయి. ఆ సందేహాలన్నింటినీ మనం ఈ వీడియోలో నివృత్తి చేసుకుందాం. మరి ఆంధ్రప్రదేశ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ముందుగా వీటన్నిటిని తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేస్తే బాగుంటుంది. దీనికోసం మీరు ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2026-27 వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ లో మనకు చూస్తూ ఉన్నాం 1523 ఖాళీలు ఉన్నాయని, ఈ ఖాళీలను భర్తీ చేయబోతున్నారు అని. మరి దీనికన్నా ముందు అభ్యర్థులు ఎవరైతే మే 18 నుంచి జూన్ 8వ తేదీ వరకు దరఖాస్తు చేయబోతున్నారో అటువంటి అభ్యర్థులకు చాలా రకాలైనటువంటి సందేహాలు రావచ్చనే ఉద్దేశంతో FAQ అనగా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటూ మనకు వెబ్సైట్ లో ఉంచడం జరిగింది. మనం ఈ లింక్ ని ఒకసారి క్లిక్ చేస్తే దీంట్లో అన్ని రకాలైనటువంటి సమాధానాలను మనం చూస్తూ ఉన్నాం. జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అని, ఎలిజిబిలిటీ అండ్ రిజర్వేషన్స్ అని, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఫీజ్ అని, టెక్నికల్ గైడెన్స్ అని, సెలెక్షన్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని, డూస్ అండ్ డోంట్స్ ఫర్ అప్లికెంట్స్ అని టోటల్ గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒకసారి మీరు గమనించి అప్లై చేసుకుంటే భవిష్యత్తులో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మొదటగా జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే, వేర్ కెన్ ఐ ఫైండ్ ద అఫీషియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండ్ పోర్టల్ అంటే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఎక్కడ పొందవచ్చు అంటే https://apuniversitiesrecruitment.apcfss.in అనే ఈ వెబ్సైట్ లో దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని వస్తాయి. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది, దాన్ని క్లిక్ చేసి మీరు చూడవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే, ఆన్లైన్ అప్లికేషన్స్ మే 18వ తేదీన ప్రారంభమయ్యాయి. ఇక ఆన్లైన్ లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జూన్ 8, 2026 సాయంత్రం 5 గంటల వరకు. మీరు ఆన్లైన్ లో అప్లై చేస్తేనే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తి కాదు. మీరు ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత దాని యొక్క హార్డ్ కాపీ అంటే జిరాక్స్ కాపీస్ ను మరలా మీరు ఏ యూనివర్సిటీకి అయితే దరఖాస్తు చేశారో ఆ యూనివర్సిటీ అడ్రస్ కు పంపించాల్సిన అవసరం ఉంటుంది. హార్డ్ కాపీస్ ను జూన్ 15, 2026 సాయంత్రం 5 గంటల లోపు పంపించాలి. కాబట్టి మీరు అప్లై చేసిన వెంటనే వాటిని పంపిస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూనివర్సిటీని రీచ్ అవుతాయి. అలా కాకుండా మీరు చివరి తేదీ వరకు వెయిట్ చేస్తే పోస్టల్ డిలేస్ ఇటువంటివి ఏవైనా ఉంటే వాటికి గవర్నమెంట్ బాధ్యత వహించదు. కాబట్టి అప్లై చేసిన తర్వాత మీరు హార్డ్ కాపీస్ ను కూడా జూన్ 15వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. ఏ అడ్రస్ పంపించాలి అనేది మీకు యూనివర్సిటీ యొక్క లింక్స్ లో ఉంటాయి. ఆ లింక్ లో ఉన్నటువంటి అడ్రస్ కు పంపించాలి. ఇంకా విచ్ పొజిషన్స్ ఆర్ కరెంట్లీ నోటిఫైడ్, మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ ఖాళీలను భర్తీ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటే, ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఈ పోస్టులు రెగ్యులర్ బ్యాక్లాగ్ కి సంబంధించి భర్తీ చేస్తున్నారు. దాంతో పాటు RGUKTకి సంబంధించి లెక్చరర్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. మరి ఈ పోస్టులన్నిటిని ఈ నోటిఫికేషన్ ద్వారా మరి నోటిఫై చేశారు. మరోపక్క మరి అసిస్టెంట్ లైబ్రేరియన్ కు సంబంధించిన పోస్టులు ఉన్నాయని చాలా మంది అడుగుతున్నారు. మరి లైబ్రేరియన్ కు సంబంధించి అయితే ఇక్కడ మనకు కనిపించడం లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ అలాగే లెక్చరర్స్ ఇన్ RGUKT ఈ పోస్టులు మాత్రమే దీని ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు సబ్మిట్ హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్? ఎస్, మనకు అప్లై చేసిన తర్వాత మనం హార్డ్ కాపీని కూడా పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కొరియర్ వీటి ద్వారా పంపించాల్సి ఉంటుంది. పర్సన్ పోయి అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక హార్డ్ కాపీ పంపించేటప్పుడు సెల్ఫ్ అటెస్టెడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఈజ్ మ్యాండేటరీ అని అంటున్నారు. కాబట్టి మరి సెల్ఫ్ అటెస్టెడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి ఉంచుతూ వాటిని పోస్ట్ లో పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ ఎలిజిబిలిటీ అండ్ రిజర్వేషన్స్. హూ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై, ఎవరు దీనికి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అంటే ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు. ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా పొసెసింగ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ మే అప్లై. ఇక ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే ఎస్, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఇక ఒకే అభ్యర్థి అసిస్టెంట్ ప్రొఫెసర్ కు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి? ఉమెన్స్ కు 33.33%, ఇక పీబీడీ వారికి 4%, స్పోర్ట్స్ కు 3%, ఎక్స్ సర్వీస్ మెన్ కు 2% రిజర్వేషన్స్ ఉంటాయి. ఇక ఆల్రెడీ గవర్నమెంట్ లేదా యూనివర్సిటీస్ లో పనిచేస్తున్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చా అంటే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా పొంది ఉంటే అటువంటి వారికి భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా మరి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎన్ఓసి లేకుండా అప్లై చేసుకుంటే దానికి పూర్తి బాధ్యత మీదే ఉంటుంది. అంటే పే ప్రొటెక్షన్ కానీ ఇటువంటివి కంటిన్యూషన్ ఆఫ్ సర్వీస్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకుంటే మీరు ఎన్ఓసి అంటే ప్రాపర్ ఛానల్ ద్వారా మీరు పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మరి ఆ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఫీ ఈజ్ ఆధార్ మ్యాండేటరీ ఫర్ రిజిస్ట్రేషన్. మరి రిజిస్టర్ చేసుకోవాలంటే ఆధార్ నంబర్ కంపల్సరీగా ఉండాలంటే ఎస్ ఆధార్ నంబర్ ఉండాలి. ఆ ఆధార్ నంబర్ మొబైల్ కు లింక్ అయి ఓటీపీ అనేది కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక కెన్ ఐ అప్లై టు మల్టిపుల్ యూనివర్సిటీస్? ఒకే అభ్యర్థి వేరు యూనివర్సిటీస్ కి అప్లై చేయొచ్చు అంటే ఎస్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ప్రతి యూనివర్సిటీకి మీరు సపరేట్ అప్లికేషన్ అనేది అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సపరేట్ గా అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. ఒకే యూనివర్సిటీలో వేరు పోస్టులు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కు అసోసియేట్ ప్రొఫెసర్ కు సపరేట్ అప్లై చేసినా కూడా సపరేట్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత మనకు పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి పోస్టులకు మెయిల్స్ అప్లై చేసుకోవచ్చా అంటే మగవారు వీటికి అప్లై చేసుకోవచ్చా అంటే ఓన్లీ ఉమెన్స్ మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. వీటికి అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇటువంటి వాటికి. అదే ప్రొఫెసర్ పోస్ట్ ఇటువంటి వాటికి అయితే మెయిల్స్ కూడా క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంటే వారు ప్రొఫెసర్ పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గమనించాలి. ఇక అప్లై చేసే వారికి ఫీజు ఎంత ఉంటుంది అంటే అన్రిజర్వ్డ్ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ కు 2,500, అసోసియేట్ ప్రొఫెసర్ కు 3,000, ప్రొఫెసర్ కు 3,000. ఎస్సీ ఎస్టీ పీబీడీస్ కి అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ కు 2,000, అసోసియేట్ ప్రొఫెసర్ కు 3,000, ప్రొఫెసర్ కు 3,000. ఓసీఐ ఓవర్సీస్ క్యాండిడేట్స్ అయితే మరి $50 అసిస్టెంట్ ప్రొఫెసర్ కు, $100 అసోసియేట్ ప్రొఫెసర్ కు, $150 ప్రొఫెసర్ కు. ఇక హౌ టు పే అప్లికేషన్ ఫీ? After successful submission of application by clicking on confirm and pay button, you will be prompted for online payment. అంటే అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఫీజు పే చేయాలి. ఇక కెన్ ఐ అడ్జస్ట్ ఫీజ్ పే డ్యూరింగ్ ద 2023 రిక్రూట్మెంట్? అంటే మనం గతంలో ఒకవేళ అప్లై చేసి ఫీజు పే చేసి ఉంటే దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఎస్. ఫ్రెష్ అప్లికేషన్ ఈజ్ కంపల్సరీ. అంటే ఆ ఫీజుని అయితే ఇక్కడ అడ్జస్ట్ చేస్తారు కానీ అప్లికేషన్ మాత్రం మనం ఇక్కడ ప్రస్తుతానికి ఫ్రెష్ గానే అప్లై చేసుకోవాలి. కాకపోతే అక్కడ మీరు ఫీజు పే చేశారు కదా దాన్ని ఇప్పుడు అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ద ఫీ పెయిడ్ ఇన్ 2023 కెన్ బి అడ్జస్టెడ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ ప్రీవియస్ పేమెంట్ డీటెయిల్స్. అన్యూటిలైజ్డ్ బ్యాలెన్సెస్ ఫ్రమ్ 2023 విల్ బి రీఫండెడ్ త్రూ ది పోర్టల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంటైర్ ప్రాసెస్. అంటే మీరు ఫీజు అనేది గతంలో పే చేసి ఉంటే దాన్ని ఇక్కడ అడ్జస్ట్ చేస్తారు. ఇంకా లేదు ఏదైనా మీకు అడ్జస్ట్ చేసినప్పటికీ ఇంకా మీకు ఏదైనా వచ్చే అమౌంట్ ఉంటే దాన్ని రీఫండ్ చేస్తారు. ఇదంతా కూడా ఆల్రెడీ మనం గత వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఫీజు రీఫండ్ మీద. నెక్స్ట్ టెక్నికల్ గైడెన్స్. కెన్ ఐ ఎడిట్ మై అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్? నో. You can fill and save data as many times as you like before submission, but once the final submit button is clicked, no further modifications are permitted. కాబట్టి ఒక్కసారి మన అప్లికేషన్ సబ్మిట్ చేస్తే దాంట్లో మార్పులు చేయడానికి ఉండదు. ఫైనల్ సబ్మిట్ చేయడానికి ముందే మీరు ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే అవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి ఫైనల్ సబ్మిషన్ ముందే మీరు ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోండి. ఇక వాట్ డాక్యుమెంట్ షుడ్ ఐ కీప్ రెడీ బిఫోర్ స్టార్టింగ్? ఎన్ష్యూర్ యూ హ్యావ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ జేపీజీ. అంటే మీరు అప్లై చేయడానికి ముందు ఏమేమి ఉండాలి అంటే మీ యొక్క ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచర్, అలాగే పీడిఎఫ్ కాపీస్. ఏవేవి? మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, నెట్, స్లెట్, సెట్ కి సంబంధించి, అలాగే పిహెచ్డికి సంబంధించి, ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, కమ్యూనిటీ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్స్, అలాగే రీసెర్చ్ ఎవిడెన్సెస్, పేపర్స్, బుక్స్, పేటెంట్స్, ప్రాజెక్ట్స్, ఇలా రీసెర్చ్ కి సంబంధించినవి అవన్నీ కూడా మీరు పీడిఎఫ్ కాపీస్ లో సిద్ధంగా చేసుకుని అప్లై చేసుకోవచ్చు. విచ్ బ్రౌజర్ షుడ్ ఐ యూజ్? మరి ఏ బ్రౌజర్ ద్వారా నేను అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫేమస్ బ్రౌజర్స్, గూగుల్ క్రోమ్ కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ,
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ లేదా ఏ దాంట్లోనైనా కానీ మీరు దరఖాస్తు చేయొచ్చు. కానీ మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ రికమెండెడ్ ఫర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్. అంటే మొబైల్ ఫోన్స్ వాడకుండా డైరెక్ట్గా సిస్టమ్స్లో అప్లై చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. మొబైల్ ఫోన్ ద్వారా అయితే కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. నెక్స్ట్, సెలెక్షన్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. What is the selection process for assistant professor? The process generally involves stages. Prime facie eligibility. Prime facie eligibility of the candidates will be given by the university after due verification of the candidate. Next, second one, written test conducted by APPSC or a designated authority. It is computer based test with 150 multiple choice questions, 180 minutes. There is negative marking, 1 mark deducted per wrong answer. Next, interview. Candidates are shortlisted for interview based on the merit of the written test, typically in a ratio of 1:12 or 1:4. కాబట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ కు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మీరు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మీ యొక్క హార్డ్ కాపీని యూనివర్సిటీకి పంపించాలి. తర్వాత వారు మీ అప్లికేషన్ స్క్రూట్నీ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ఇస్తారు. ఆ లిస్ట్ లో ఉన్నటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మరి తెలియక, అంటే దీనికి పిహెచ్డి ఉండాలి, నెట్ ఉండాలి, సెట్ ఉండాలి, తర్వాత ఇటువంటి మ్యాండేటరీ క్వాలిఫికేషన్స్ ఉండాలి అని తెలియకుండానే అప్లై చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ స్క్రూట్నీ చేస్తారు. స్క్రూట్నీ చేసి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ఇస్తారు. ఆ లిస్ట్ లో ఉన్నటువంటి వారు రిటర్న్ టెస్ట్ రాయవచ్చు. ఈ రిటర్న్ టెస్ట్ మరి 3 గంటలు 150 క్వశ్చన్స్ కు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. 1 మార్క్ డిడక్టెడ్ ఫర్ రాంగ్ ఆన్సర్, 1 మార్క్ అనేది కట్ అవుతుంది ప్రతి రాంగ్ ఆన్సర్ కు. దీని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది 1:12 లేదా 1:4 రేషియోలో ఉండొచ్చు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, హౌ ఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ సెలెక్టెడ్. ఇక అప్లికేషన్స్ ఆర్ స్క్రూటనైజ్డ్ బేస్డ్ ఆన్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ రిక్వైర్మెంట్స్. ఏ మెరిట్ లిస్ట్ ఈస్ ప్రిపేర్డ్ అండ్ క్యాండిడేట్స్ ఆర్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ 1:12 రేషియో ఆర్ 1:4 if applications are few. అసోసియేట్ ప్రొఫెసర్ కి ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే, వీరికి పరీక్ష ఉండదు, కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మాత్రమే పరీక్ష ఉంటుంది. అసోసియేట్ ప్రొఫెసర్స్ కు నేరుగా మరి మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్స్, తర్వాత అకాడమిక్ రీసెర్చ్, ఇవన్నిటిని కూడా స్క్రూట్నీ చేసి మరి ఇంటర్వ్యూకు 1:4 తక్కువ అప్లికేషన్స్ ఉంటే, ఎక్కువ అప్లికేషన్స్ ఉంటే 1:12 రేషియోలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. దాని ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక, డస్ ద పిహెచ్డి పీరియడ్ కౌంట్ యాజ్ వర్క్ ఎక్స్పీరియన్స్? నో, అండర్ నో సర్కమ్స్టెన్సెస్ విల్ ద డ్యూరేషన్ ఆఫ్ ఏ డాక్టోరియల్ ప్రోగ్రామ్ బి కౌంటెడ్ యాజ్ వర్క్ ఎక్స్పీరియన్స్. పిహెచ్డి చేసిన పీరియడ్ ని వర్క్ ఎక్స్పీరియన్స్ గా తీసుకోరు అనే విషయం ఇందులో క్లారిటీ ఇచ్చారు. ఈజ్ వెయిటేజ్ గివెన్ టు కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ. కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి వెయిటేజ్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. ఎలిజిబుల్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఆర్ ఎంటైటిల్ టు వెయిటేజ్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్. మరి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పనిచేసినటువంటి దానికి వెయిటేజ్ ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో క్లియర్ గా ఉన్నాయి. ఇక, విల్ ఇంటర్వ్యూ బి రికార్డెడ్? ఎస్, ఫర్ ట్రాన్స్పరెన్సీ ద ఇంటర్వ్యూ ప్రాసెస్ మే బి వీడియోగ్రాఫ్డ్. కాబట్టి ఇంటర్వ్యూను కూడా వీడియో రికార్డింగ్ కూడా చేస్తారు. ఈజ్ దేర్ ఎనీ ఇంటర్వ్యూ ఫర్ ద లెక్చరర్ పోస్ట్? లెక్చరర్ పోస్ట్ కి ఏమైనా ఇంటర్వ్యూ ఉంటుందంటే నో. ద సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్ ఈస్ బేస్డ్ ఓన్లీ ఆన్ ద రిటర్న్ టెస్ట్ కండక్టెడ్ బై ఏపీపీఎస్సీ. దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ. మరి అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ పోస్టుకు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. లెక్చరర్ పోస్టులు, మనం ఆర్జీయూకేటీలో లెక్చరర్ పోస్టులు ఉన్నాయని చెప్పాం కదా, వాటికైతే ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. మరి ఎగ్జామ్, బేస్డ్ ఆన్ ఎగ్జామ్ మాత్రమే సెలెక్షన్ ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. నెక్స్ట్, డూస్ అండ్ డోంట్స్ ఫర్ అప్లికెంట్స్. అప్లై చేసే వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే వివరాలు కూడా ఇచ్చారు. ఫస్ట్, నోటిఫికేషన్ క్లియర్ గా అప్లై చేయకముందే చదవాలి. తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ ను కరెక్ట్ ఫార్మాట్ లో మరి అప్లోడ్ చేయాలి, క్లియర్ గా ఉండాలి. తర్వాత మీరు అప్లై చేసేటటువంటి అప్లికేషన్ ఫామ్ ను, తర్వాత ఫీజు రిసిప్ట్ ను ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత మీ యొక్క లాగిన్స్ లోను తరచుగా మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి లాగిన్ అవుతూ మరి ఏదైతే అఫీషియల్ గా ప్రభుత్వం వెబ్సైట్ ఇచ్చిందో ఆ వెబ్సైట్ లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు తరచు తెలుసుకుంటూ ఆ అప్డేట్స్ కు తగ్గట్టుగా మీరు యాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, మ్యాండేటరీ ఫీల్డ్స్ అనేవి కంపల్సరీగా అప్లై చేసేటప్పుడు కరెక్ట్ డేటా ఇచ్చి ఎంటర్ చేయాలి. ఏదైనా తప్పులు జరిగితే మరి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకసారి ఫైనల్ సబ్మిట్ చేస్తే మార్పులు చేర్పులు అనేవి కుదరవు. నెక్స్ట్, డోంట్స్ చేయకూడనివి. డోంట్ సబ్మిట్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్లాగరైజ్డ్ కంటెంట్. కాబట్టి ఏదైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయొద్దండి. తర్వాత, లాస్ట్
డేట్ వరకు మరి అప్లై చేద్దామని లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దండి. ఎందుకంటే అప్లై చేయాలి, హార్డ్ కాపీని కూడా మనం పంపించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీరు అప్లోడ్ చేసే ఫైల్స్ అనేవి క్లియర్గా ఉండాలి, బ్లర్గా ఇన్వాలిడ్గా ఉండకూడదు. ఉంటే మీకే ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి డూస్ అండ్ డోంట్స్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆర్ అప్లికెంట్స్. ఇవన్నీ కూడా ఈ సమాచారాన్ని అంతా కూడా ప్రభుత్వం ముందుగానే అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు వస్తాయి అనేది ఊహించి ఈ విధంగా మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందేహాలు అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్ని చూసిన తర్వాత చాలా వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, తర్వాత ప్రొఫెసర్ అలాగే లెక్చరర్ పోస్టుకు అప్లై చేసే వారికి చాలా వరకు సందేహాలు క్లియర్ అయి ఉంటాయని నేను అనుకుంటున్నాను. మరి ఎవరైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో వారు ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి తరచూ దీనికి సంబంధించిన సమాచారాన్ని అంతా చూడండి. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి అన్ని రకాల యూనివర్సిటీస్కి సంబంధించిన టైల్స్. ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీని ఓపెన్ చేయండి. దాంట్లో వాటికి సంబంధించి బ్యాక్లాగ్, రెగ్యులర్ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఆ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ను తరోగా క్లియర్గా చదివి అప్లై చేసుకోండి. మరి అప్లై చేసిన తర్వాత మనం బాధపడే బదులు ముందుగానే నోటిఫికేషన్ను క్లియర్గా చదివి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఫీజు కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. ఇక ఇది ఏపీ 1523 ఖాళీల భర్తీకి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ కు సంబంధించి తరచూ ఎక్కువగా అభ్యర్థులకు వచ్చేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.